గణపతిని ఆరాధించే వారికి విఘ్నాలన్నీ తొలగిపోయి కార్యసిద్ధి విజయాలు కలుగుతాయనే విషయం ధర్మశాస్త్రం చెబుతుంది. వినాయక చవితిని పురస్కరించుకొని స్వామివారిని 21 పత్రాలతో ఆరాధిస్తే ప్రకృతి సంబంధమైనటువంటి అనుగ్రహం కలుగుతుందని వేద పండితులు అంటున్నారు. వినాయక చవితి ఆదౌ పూజ్యో గణాధిప. ఎవరైతే మొట్టమొదలు గణపతిని ఆరాధిస్తారో వారికి సంపూర్ణమైనటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది, విజయాలు కలుగుతాయి అనే విషయాన్ని మన ధర్మశాస్త్రం చెప్తుంది, మన పురాణాలు చెప్తున్నాయి, మన పెద్దలు చెప్తున్నారు. వీటిని అనుసరించి వినాయక చవితి రోజు 21 పత్రాలతో స్వామివారిని అర్చిస్తే ప్రకృతి సంబంధితమైనటువంటి అనుగ్రహము మనకు కలగడమే కాకుండా వినాయకుడు వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని నమస్కరిస్తాం. ఎప్పుడైతే ఎవరైతే వినాయకుడికి ఈ పత్రులతో నమస్కారం చేస్తారో ఎటువంటి విఘ్నములు లేకుండా అన్ని కార్యములను అందించేవాడు గణనాయకుడు. ఎందుచేత అంటే కలౌ చండీ వినాయకో అన్నారు. కలియుగంలో చండీ వినాయకులు మాత్రమే తొందర సత్ఫలితాలను మనకు అందిస్తారు. 21 పత్రాలతో పూజించడాన్ని ఏకవింశతి పూజ అని అంటారు. ఇలా స్వామివారిని పూజించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని, ఆరోగ్యంతో పాటు ఆనందం శ్రేయస్సు కలుగుతుందని విశ్వసిస్తారు. ఆ విఘ్నేశ్వరుణ్ణి మతపరంగా పూజించిన శాస్త్రపరంగా దీని వెనుక అర్థం పరమార్థం దాగి ఉంది. మనిషికి ప్రకృతికి అభినవభావ సంబంధం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రకృతిలోని అమూల్యమైన ఔషధ సంపదకు సంబంధించిన జ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందించడమే లక్ష్యంగా ఏకవింశతి పూజను గణపతిని ఆరాధించే క్రమంలో చేస్తారు. ఇలా పత్రులతో స్వామివారిని ఆరాధించడం ద్వారా ఆరోగ్యానికి, మానసిక ధైర్యానికి, మనస్థైర్యానికి ఆ గణనాథుడు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ మంచి జ్ఞానాన్ని పెంపొందిస్తారు. పూర్వము ప్రతి గ్రామానికి ఒక చెరువు ఉండేది. అయితే గ్రామాన గణపతిని మట్టితో తయారు చేసినటువంటి గణపతిని ఆరాధించి 9 రోజుల పాటు స్వామికి వివిధ పత్రాలను సమర్పిస్తే ఆ పత్రాలు, ఆ మట్టి అంతా కూడా వేదమంత్రములు అక్కడ ఉచ్చరించిన కారణము చేత మంత్రశబ్దం ఏదైతే ఉంటుందో అవి ఆ శబ్ద తరంగాలన్నీ కూడా ఈ యొక్క పత్రులు ఆ యొక్క గణపతి మట్టిలో ఉండేటువంటి గణపతి స్వీకరించడం జరుగుతుంది. తద్వారా మనకు ఆషాఢ మాసము, శ్రావణ మాసంలో వచ్చేటువంటి వర్షాలు ఏవైతే ఉంటాయో తద్వారా వచ్చేటువంటి క్రిమికీటకాల ద్వారా జలాలు విషపూరితమై ఉన్న సమయమున ఈ పత్రులు ఈ గణనాథుని నీళ్ళల్లో వేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహముతో ఈ పత్రుల ఔషధ గుణాలతో నీరంతా కూడా శుద్ధి అయి ఆ నీరు త్రాగడం వల్ల ఊరంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేయడం కోసమే మరి వినాయక చవితి పర్వదినాన్ని మన పూర్వీకులు కానీ ఈ యొక్క విధానాన్ని పత్రి పూజను కూడా అందించినారు. ఇది శాస్త్రీయత. మరి పురాణాలలో గణపతికి ఈ యొక్క పత్రి పూజ చేయడం వల్ల ఏం ఫలితం వస్తుంది అనే విషయాన్ని మనం ముందే చెప్పుకున్నాం. ఆ విధంగా పత్రి పూజ చేయడం వల్ల ఇటు ఆరోగ్యానికి, అటు మానసికమైనటువంటి ధైర్యానికి, మనస్థైర్యానికి ఆ గణనాథుడు సర్దా తోడు ఉండి మనను కాపాడుతూ మన జ్ఞానాన్ని పెంపొందించి మనము చేసే కార్యములలో మనకు మంచి ఫలితాలకై నడిచే విధంగా భగవంతుడు మనను అనుగ్రహిస్తాడు. కనుక వినాయక చవితి రోజు పత్రి పూజ చేసుకుంటే విఘ్నములు ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజు తప్పకుండా ఈ యొక్క పత్రి పూజ చేసుకోండి, గణపతి అనుగ్రహాన్ని పొందండి.